శ్రీ గురుభ్యో నమః. నవరాత్రి 4వ రోజున ఆరాధింపబడే కూష్మాండ అమ్మవారు సూర్య తేజస్వరూపిణి. ఆవిడ సింహవాహిని, సృష్టి, ప్రాణశక్తి, దివ్య ప్రభ మరియు కాంతి స్వరూపం. ఆవిడ దివ్యమైన చిరునవ్వుతో సృష్టిని నిర్మిస్తారు. అనాహత చక్రాన్ని శక్తివంతం చేసి హృదయములో ఆనందాన్ని, స్పష్టతని నింపుతారు. శ్రీచక్రములో 4వ ఆవరణమైన సర్వసౌభాగ్యదా చక్రములో ఆమె ఆరాధింపబడతారు. హృదయములో ఆమెను సున్నితమైన చిరునవ్వుతో ప్రకాశించే సూర్యునిలా ధ్యానిస్తే సృజనాత్మక శక్తి అనుభవం అవుతుంది. అమ్మ కాంతిని, వెచ్చదనాన్ని, సృజన శక్తిని, భావ సమతుల్యాన్ని ప్రసాదిస్తారు. అమ్మ అనుగ్రహము ఆలోచనలను సాకారం చేయగల శక్తిని పెంపొందిస్తుంది, సానుకూలతను వికాసింపజేస్తుంది, ఉత్సాహముతో నాయకత్వం వహించే శక్తిని ఇస్తుంది. ఉద్యద్రాత్రీశాననాం చంద్రచూడాం పంచాస్యస్థాం త్రీక్షణాం సుప్రసన్నాం శకాబ్జే పద్మాసనైః శోభిహస్తాం శ్రీకూష్మాండాం హృత్సరోజే భజేహం. ఉదయించే చంద్రునిలా ప్రకాశవంతమైన 5 ముఖాలతో, 3 నేత్రాలతో, తలపై చంద్రుని అలంకారముగా ధరించి హస్తముతో దివ్యకాంతిని ప్రసారింపజేస్తూ పద్మాసనముపై విరాజమానురాలైన కూష్మాండ అమ్మవారిని నా హృదయ కమలములో ఆరాధిస్తున్నాను. ఉద్యద్రాత్రీష ఆననం అనే పదములో ఉద్యత్ అంటే ఉదయించే, రాత్రీష అంటే రాత్రిని పాలించే ఈశ్వరుడు అంటే చంద్రుడు. ఉద్యద్రాత్రీష ఆననాం అంటే చంద్రుని లాంటి, ఉదయించే చంద్రుని లాంటి ముఖము గలది అని అర్థం. మనమందరము కూష్మాండాదేవిని నమస్కరించి ఆమె అపారమైన ఆశీర్వాదాలను వేడుకుందాము.